ఉషోదయం 6వ ఎపిసోడు. రచన బద్దెపూడి సుధారాణి గారు. చదువుతున్నది దేవి. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆఫీసులో కూర్చుందన్న మాటే కానీ శాంతికి మనసంతా చిరాగ్గా ఉంది. ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలన్నీ జాగ్రత్తగా ఎవరివి వాళ్ళకి అందిస్తున్న ప్యూను, అమ్మ మీ లెటర్ ఇదిగోండి. ప్యూను తెచ్చిచ్చేసరికి శాంతికి ఆశ్చర్యంగా ఉంది. తనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరు అనుకుంటూ విచిత్రంగా ఒక కవర్ ఓపెన్ చేసింది. దడదడలాడుతున్న గుండెలతో చదివింది. శాంతి, క్షమించు, ఇట్లా ధైర్యం చేసి వ్రాస్తున్నందుకు. నీ మౌనానికి కారణం అర్థమైంది, కవిత చెప్పింది. కానీ ఈ సమయంలో నీకు నేను ఏం చెప్పినా అబద్ధమే అని అనిపిస్తుంది. ఏం చేయను, ఎట్లా చెప్పను? తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న నాకు, నా సుఖ సంతోషాల కోసమైతేనే, నాకు మనశ్శాంతి కోసమైతేనే, నా డబ్బు కోసమైతేనే స్నేహితులు పోగయ్యారు నన్ను అన్నిటా. కానీ నాకు ఆలోచించుకునే వ్యవధి లేదు అప్పట్లో. ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకు తప్పు చేశానో, ఎందుకు ఇట్లా పతనమైపోతున్నానో ఆలోచించుకునే బాధతో కుంగిపోతున్నాను. శాంతి, అపజయం పొందడం ఒకసారి అయితే ఎట్లాగో తట్టుకోవచ్చు. అడుగడుక్కి అపజయమే ఎదురైతే ఏ మనిషి తట్టుకోలేడు. నా సంగతి అట్లాగే ఉంది కదూ. దుర్వ్యసనాలకి లోనైన నేను మనశ్శాంతి పొందడానికి బదులు కోల్పోయాను. నా జీవితంలో నీవు ప్రవేశించాక మళ్ళీ మనిషినైనాను. ఎన్నో ఊహించుకుంటూ జీవితం మీద ఆశలు పెంచుకుంటున్న సమయంలో నీవు అపార్థం చేసుకొని నాకు దూరం అవ్వాలని ప్రయత్నించడం తలుచుకుంటూ ఉంటే, ఆడదాని మనసు అతి సున్నితమైంది. ఏ విషయంలోనైనా ఒక్కసారి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తట్టుకోలేదు. అందుకు నేను నీకు ఏమీ చెప్పలేకపోయాను. శాంతి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంతవరకు ఆశతో బ్రతకడానికి ప్రయత్నిస్తాను. మనోహర్. అది చదువుతున్న శాంతి చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని అరికట్టలేకపోయింది. మనసు బాధతో మెలికలు తిరిగిపోయింది. క్షణం కూడా ఆఫీస్లో నిలవలేకపోయింది. లీవ్ రాసి పడేసి ఇంటికి బయలుదేరింది. శాంతి ఇంట్లో అడుగు పెట్టగానే దీనంగా కూర్చుని ఆలోచిస్తున్న మధు కనిపించాడు. అడుగుల చప్పుడు విని తలెత్తాడు. శాంతి, మీ వదినకి ఒంట్లో బాగాలేదు. గంటన్నర నుండి బాధతో మెలికలు తిరిగిపోతోంది. ఏం చేయడానికి తోచకుండా ఉంది. అడుగడుక్కి డబ్బు సమస్యలే, మధు మెల్లగా చెప్పాడు. అన్న మాటలు వింటూనే శాంతి గబగబా వెళ్ళి లలితను చూసింది. లలిత శాంతిని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఏడ్చి ఏడ్చి బాగా కళ్ళు ఉబ్బిపోయాయి. ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది. పాపం ఎంత బాధపడి ఉంటుందో. ఆడదాని జన్మ బాధలకు నిలయమని అనిపించింది. అన్న ఇంటికి హాస్పిటల్కి అన్నీ దూరమే. బాధతో ఉన్న మనిషిని అంత దూరం తీసుకెళ్ళడం కష్టం. ఒక హాస్పిటల్ మాత్రం దగ్గరలో ఉంది. ఆ డాక్టర్ ఎలాంటి వాడో ఏమో, పరిచయం లేదు. బాగా మైల్ దూరంలో ఉంది హాస్పిటల్. అయినా లలితకి ఏ కష్టం వచ్చినా భరించలేదు శాంతి. ఆమె కోసం ఏమైనా చేయాలనుకుని తన పర్సులో ఉన్నది ఒక 5 రూపాయలు మాత్రమే. కానీ ముందు వదినకి బాధ నివారణ కావడం ముఖ్యం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదనుకుంది శాంతి. అన్నయ్య, టాక్సీ కానీ ఆటో కానీ పిల్లు, వదిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పింది. శాంతి, నీకేమైనా మతిపోయిందా? హాస్పిటల్లో చేర్చాలంటే మన దగ్గర డబ్బేదమ్మా. చేర్చాక బాధలు పడాల్సి వస్తుంది. అదేంటి అన్నయ్య, డబ్బు డబ్బు అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? అవతల మనిషి ముఖ్యం కదా. నీకెందుకు, నేను చూసుకుంటా పద అంటూ తొందర చేసింది. ముందు వదిన బాధ నివారణ కావాలి, పట్టుదలగా అనుకుంది శాంతి. ముందు ఆటో రాగానే లలితను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ వినోద్ లలితను టెస్ట్ చేస్తూ ఉండగా మనోహర్ వచ్చాడు. శాంతి, మనోహర్ని శాంతి ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. తను తొందరపడి ఆ హాస్పిటల్కి ఎందుకు వచ్చానా అనుకుంది. లలితని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పాడు మనోహర్. వినోద్ మందులు ఇంజెక్షన్లు రాసి మధు చేతికి ఇచ్చాడు చీటీ. భగవంతుడా, ఇవన్నీ ఎట్లా తీసుకురావడం? శాంతి వెనక ముందు ఆలోచించకుండా ఎంత పని చేసింది అని ఆలోచిస్తూ నిలబడ్డ మధుని చూసి మనోహర్ అన్నాడు, నేను చూసుకుంటానులేండి, మీరేం వర్రీ కావద్దు. శాంతి మనోహర్ మాటలకు రోషన్ తెప్పించారు. తనని అసమర్థుల కింద హేళన చేస్తున్నట్టు అనిపించింది. అక్కర్లేదు, మేము చూసుకుంటానులేండి, మీకు ఎలాంటి శ్రమ అక్కర్లేదు అంటూ మధు చేతిలోని ప్రిస్క్రిప్షన్ బలవంతంగా లాక్కుని వడివడిగా బయటికి వెళ్ళిపోయింది శాంతి. తన మీద ఇంకా కోపం పోలేదన్నమాట శాంతికి. ఈ రకంగా బాధిస్తుంది అనుకున్నాడు మనోహర్. రోషన్తో అక్కడి నుంచి బయటపడ్డ ఆ మందులన్నీ ఎట్లా కొనడమా అని
ఏ విధంగా కొనడమా అని ఆలోచిస్తున్న శాంతికి ఏడుపు ముంచుకు రాబోయింది. ఈ ఇంజెక్షన్లు మందులు వెరీ అర్జెంట్ అంటూ చెప్పిన డాక్టర్ వినోద్ మాటలు చెవుల్లో గింగరుమంటున్నాయి. క్షణంసేపు ఆలోచిస్తూ నిల్చుంది శాంతి. ఏం చెయ్యాలో తోచక 1 తారీఖు పోయి 15 రోజులు దాటింది. జీతం తేగానే ఇంట్లో తిండికి కావలసిన సరుకులు అన్నీ కొనేసింది. చేతిలో దమ్మిడి మిగలలేదు. అమ్మి డబ్బు చేసుకోవడానికి ఒక్క నగ కూడా లేదు తన దగ్గర. బంగారం కానీ విలువైన వస్తువులు కానీ ఏమీ లేవు. శాంతికి ఆ క్షణాన చచ్చిపోవాలనిపించింది. ఆవేశం ముంచుకొచ్చింది. గబగబా పర్వతాల ఇంటికెళ్ళింది. పర్వతాల కన్నా పర్వతాల భార్య లక్ష్మమ్మ చాలా దయామయురాలు. కష్టాల్లో ఉన్న వాళ్ళనే ఆదుకుంటుంది. మధు వాళ్ళు ఇవ్వవలసిన బాకీలను గురించి పర్వతాలు ఎప్పుడు గొడవ చేస్తుండడం భార్య లక్ష్మమ్మకి కష్టంగా ఉండేది. పాపం పిల్ల జల్లా గలవాడు. పెళ్ళేడు చెల్లెలు ఒకటి ఉంది. జరుగుబాటు తక్కువ. ఇంట్లో వాళ్ళని డబ్బు కోసం ఎందుకు తొందర చేయడం అనేది. వాళ్ళ ఇబ్బందులు కొద్దిగా సర్దుకుంటే వాళ్ళే ఇచ్చేస్తారు. మనం తొందర చేయడం భావ్యం కాదు అనేది పర్వతాలు భార్య లక్ష్మమ్మ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరుకుంటే మనం చచ్చేదాకా వాళ్ళ కష్టాలు అలాగే ఉంటాయి. ఇక మనకి ఇచ్చేది ఏమిటో పిచ్చిమొద్దు. డబ్బు విషయంలో దయా దాక్షిణ్యాలు ఉండకూడదు. నా దగ్గర అస్సలు కుదరదు అంటూ కసిరేవాడు పర్వతాలు. జాలి దయాలేని పర్వతాల్ని పైకి తిట్టుకోలేక లోపల కొనుక్కునేది లక్ష్మమ్మ. అందరూ లక్ష్మమ్మని పొగుడుతూ పర్వతాలని తిట్టుకునేవాళ్ళు. శాంతికి లక్ష్మమ్మని అడగాలనిపించి డబ్బు సహాయం అడిగింది. శాంతి పర్వతాల ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు ఉన్నా అలికిడి లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలు పోతున్నారేమో అనుకుంది. లక్ష్మమ్మ గారు అంటూ పిలిచింది. 2-3 సార్లు అలా పిలిచాక అప్పుడే ట్రిమ్గా డ్రెస్ చేసుకుని బయలుదేరబోతున్న శ్రీరామ్కి శాంతి పిలుపు వినిపించింది. చటుక్కున బయటకు వచ్చి చూశాడు. ఎవరు ఆ పిలిచేది అనుకుంటూ శాంతిని చూడగానే శ్రీరామ్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. కోరుకున్న చిన్నది దరికి వచ్చిందన్న సంతోషంతో ఒక్క క్షణం మాట రాక అట్లాగే చూస్తూ నిలబడిపోయాడు. శ్రీరామ్ని చూడగానే శాంతి చల్లుమంది. అయినా తమాయించుకొని మెల్లగా అడిగింది, లక్ష్మమ్మ గారు ఉన్నారా? శ్రీరామ్ సమాధానం తొందరగా చెప్పలేకపోయాడు. క్రితం రాత్రే తల్లి తండ్రి పక్క ఊళ్ళో పెళ్లి ఉందని వెళ్ళారు. 2-3 రోజులు కానీ రారు. తన తల్లి లేదని చెప్తే శాంతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాన్ని బలవంతంగా ఆపడం కష్టం. ఏం గొడవ చేస్తుందో. శాంతిని లోపలికి రప్పించాలి. ఉపాయం ఏది అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ మేడ మీద ఉంది. 4 రోజుల నుండి లేవడం లేదు. ఆరోగ్యం సరిగ్గా లేక. మీరు మేడపైకి వెళ్ళండి. అమ్మ ఇంకా నిద్రపోలేదంటూ సౌమ్యంగా చెప్పాడు. శ్రీరామ్ చెప్పే తీరు అబద్ధం అనిపించలేదు శాంతికి. కానీ మేడపైకి వెళ్ళి మాట్లాడే వ్యవధి లేదు. అవతల వదిన పాప ఎంత బాధపడుతోందో. అర్జెంట్ అని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన శాంతి గాబరా అని అణుచుకోలేక అడిగేసింది. సారీ, నేను ఇప్పుడు మాట్లాడే వ్యవధి లేదు. దయ ఉంచి నాకు చిన్న సాయం చేయండి. ఓ 100 రూపాయలు కావాలి. వదిన హాస్పిటల్లో ఉంది. నా జీతం రాగానే పంపించేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నది గమనించకుండా శాంతి గబగబా చెప్పేసింది. శ్రీరామ్ కనుబొమ్మలు తమాషాగా ఎగరేశాడు. పెదవులపై ఒక విషపు నవ్వు మెరిసి మాయమైంది. ఉండండి, అమ్మని అడిగి వస్తాను అంటూ గబగబా పైకి వెళ్ళాడు. ఇప్పుడు శాంతిని బెదిరించక్కర్లేదు, భయపెట్టక్కర్లేదు. సులభంగానే చేతికి చిక్కించుకోవచ్చు. డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకున్న శ్రీరామ్ శాంతికి డబ్బు ఎరచూపి లొంగ తీసుకోవాలనుకున్నాడు. గబగబా గాడ్రేజ్ బీరువాలోంచి 200 తీశాడు. తీసుకొచ్చి శాంతికి అందిస్తూ, అవసరమైతే ఈ 100 కూడా ఉంచుకోండి. మళ్ళీ ఇబ్బంది పడకుండా తర్వాత నెమ్మదిగా ఇచ్చుకోవచ్చు. అమాయకురాలనే శాంతికి దుర్మార్గుడు అనుకున్న శ్రీరామ్లో ఎంత మంచి గుణముందా అని ఆశ్చర్యపోయింది. పాపం అతన్ని ఎంతో అవమానించింది. ఎన్నో మాటలంది. కానీ ఈనాడు తప్పనిసరిగా తనకి అతని సహాయమే కావాల్సి వచ్చింది. థ్యాంక్స్, మీ మేలు మరవలేనండి. అతి త్వరలో ఇచ్చేస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పర్వాలేదు, ఇంకా శాంతి చేతికి చిక్కినట్టే అనుకున్నాడు శ్రీరామ్. శాంతి మందులు ఇంజక్షన్లు కొనుక్కుని వెళ్ళేసరికి లలిత ప్రసవించింది. ఆడపిల్లని గంది. శాంతి మనోహర్ గారు నిజంగా మన పాలిట దేవుడే. పాపం ఇంజక్షన్లు మందులు అన్నీ ఆయనవే వాడాడు. శాంతి వెళ్ళింది తీసుకురావడానికని చెప్పిన ఆలస్యం చేస్తే ప్రమాదం అన్నాడు. అతని రుణం జన్మలో తీర్చుకోలేమమ్మా. మధు మాటలకి శాంతి తల తిరిగిపోయింది. నా మీద ప్రేమ కొద్దీ చేస్తున్నాడా ఈ సహాయం? లేక వదిన మీద అన్నయ్య మీద అభిమానం కొద్దా? లేక డాక్టర్గా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడా? తనని ఈ విధంగా మంచితనంతో నోరు తెరిచి ఏది అడిగేందుకు లేకుండా
మంచితనంతో వంచన చేయాలనా అనుకుంది శాంతి అదో విధమైన కోపంతో. డబ్బుతోనే మంచితనం పేరిట తననే మోసం చేయాలనేమో రోషంతో ఉడికిపోతూ అనుకుంది శాంతి. ఆ రోజు లలితకి ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచిపోయింది. ఒంట్లో రక్తం సరిగా లేక బలహీనంగా ఉన్న వదిన తట్టుకుంది. తను కొన్న మందులన్నీ వృధా అయిపోయినందుకు శాంతి మనోహర్ మీద కోపంతో ఉడికిపోతోంది. గ్లాస్ ఫ్యాక్టరీ సమ్మెలు ఉధృతంగా సాగుతున్నాయి. మరో 2 నెలల దాకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంతా శాంతి మీద ఆధారపడవలసి వచ్చింది. పాపం శాంతికి ఎంత బాధ అనిపిస్తుందో ఈ సంసారాన్ని ఈదాల్సి వచ్చినందుకు. నేనుండగా శాంతికి సుఖం ఉండదేమో. శాంతి ఎంత దురదృష్టవంతురాలో. లలిత ఈసారి ప్రసవించడం కష్టమే అయింది. బాగా బలహీనంగా తయారైంది. ముందు ముందు ఇంకా ఎన్నో మందులు వాడాల్సిందో మధు ఆలోచిస్తూ కూర్చున్నాడు హాస్పిటల్లో. ఆఫీస్కి సెలవు పెట్టింది 2-3 రోజులు శాంతి. ఇంట్లో వదిన లేకపోవడంతో ఇంటి పనంతా శాంతికే పడింది. లలిత పెద్ద కూతురు మోగపిల్ల, ఏదో కొద్ది పని చేయగలదు, అన్నీ గ్రహించగలదు. కానీ 2-3 రోజుల నుండి మోగపిల్ల లక్ష్మికి జ్వరం వస్తోంది. ఇచ్చిన మందు ఏదో తాగి కళ్ళు మూసుకొని పడుకుంటోంది. ఆ రోజు శాంతికి ఇంటి పని వంట పని అంతా తను చేస్తోంది. గరిటతో అన్నం కలియబెడుతున్న శాంతికి చటుక్కున్న బాబు గుర్తొచ్చాడు. తను ఇంటికి వస్తుంటే వదిన బాబుని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. వాడు అసలే చిలిపివాడు, అల్లరి వెధవ, నిన్ను ఏడిపించుకుని తింటాడేమో, వాడికి కాస్త భయం చెప్తూ ఉండే అంటూ శాంతికి బాబు ఎక్కడున్నది తెలియక వెతుక్కుంటూ ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ దృశ్యం చూసిన శాంతికి ఒళ్ళు మండిపోయింది. టిన్లోని బిస్కెట్లన్నీ కింద పోసి ఒక్కొక్కటే తుంపి ఒక చిన్న కుక్కపిల్లకు పెడుతున్నాడు. ఆ కుక్కపిల్ల ఆ వీధిలోదే, పుట్టి నెల దాటింది. ఆ వీధుల్లోనే తిరుగుతూ ఉంటుంది. తెల్లగా బొద్దుగా ముద్దొస్తోంది. అయినా శాంతికి కుక్కపిల్లలంటే అసహ్యం, ఇష్టం లేదు. బాబుని దాని జోలికి పోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అంతే, వాడు వెండు. ఆకలి ఇచ్చిందా అమ్మ బుజ్జి, ఇదిగో తిను, మళ్ళీ శాంతి వచ్చేస్తుంది అంటూ తినిపిస్తున్నాడు ఆ కుక్క పిల్లకి బిస్కెట్లని. అసలే కరువు రోజులు, అధిక ధరలు, మనుషులకే కాక జంతువులకు కూడా తిండి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ శాంతి రోషంగా అంది. బబ్బా ఏంటి బాబు, ఆ వెదవ కుక్కను తేవద్దురా అంటే వినం, ఆ బిస్కెట్లన్నీ కుక్కకి పెట్టేస్తే నీకెట్లాగరా అని గదిమేసరికి బాబు బిక్కమొహం వేశాడు. ఏడవడానికి సిద్ధంగా మొహం వేసి మొదలుపెట్టాడు. నా మీద కోపం మా పసివాడి మీద చూపిస్తున్నావా శాంతి అన్న మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన శాంతికి మనోహర్ కనిపించాడు. ఎర్రబడిన కళ్ళతో, చెదిరిన క్రాప్తో, అలసిపోయినట్లు మొహంతో ఉన్నాడు. మనోహర్ని చూడగానే మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయింది శాంతి. మనోహర్ ఒక క్షణం ఆలోచిస్తూ అక్కడే నిలబడి శాంతి మళ్ళీ తిరిగి వస్తుందని ఆశ లేక వెళ్ళిపోతున్నాడు. మనోహర్ వెళ్ళడం చూసి శాంతి 2 చేతులు మొహాన్ని పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శాంతి, వదినకి ఎట్లా ఉంది? కవిత పలంకరింపుకి గబగబా కళ్ళు తుడుచుకుని పెదవుల మీద బలవంతంగా నవ్వు తెచ్చుకుని అంది. బాగానే ఉంది కవిత, నీవు బొత్తిగా రావడం లేదు, ఎందుకునో? రాజు అన్నయ్యకి జ్వరంగా ఉంది, తగ్గాక కదలడానికి వీలు లేకపోయింది. మనోహర్ అన్నయ్య వచ్చి వెళ్ళాడు. అతని మనసు గాయపరచకు. నిరాశ నిస్పృహలతో కొట్టుకుపోయే వాళ్ళకి ఏ ఆశ లేకపోతే బ్రతకడం కష్టం. ఏ క్షణాన్ని ఏ అఘాయిత్యం చేసుకుంటాడని భయంగా ఉంది. శాంతి, మనోహర్ అన్నయ్య మనసు అతి సున్నితం, ఏది తట్టుకోలేడు. మనోహర్ అన్నయ్య బాగా దిగులు పడిపోయాడు. మునుపటి ఉత్సాహం లేదు. పాపం, ఎప్పుడూ బాధలే. అంత డబ్బున్నా. కవిత కొన్నగోటితో కన్నీటిని తుడుచుకుంటూ అంది. ఓ తల్లి బిడ్డలు కాకపోయినా ఒకరికొకరు సొంత అన్న చెల్లెలాగా కలిసిపోయారు కవిత మనోహర్లు. కవిత ప్రతిక్షణం అతని గురించి బాధపడడం చూస్తే ఆ అన్నా చెల్లెళ్ళ బంధం ఎంత గొప్పదో అనుకుంది శాంతి. ముందు రోజు వరకు బాగానే ఉన్న లలితకు ఉన్నట్టుండి జ్వరం, గుండె నొప్పి వచ్చాయి. ఆమె బాగా నీరసించిపోయింది. బలహీనంగా ఉన్న ఆమె గుండె నొప్పికి తట్టుకోలేకపోయింది. డాక్టర్ వినోద్ పల్లెలో ఎవరికో సీరియస్గా ఉందని కబురు వస్తే చూడ్డానికి వెళ్ళాడు. ఏం చేయడమా ఇప్పుడు అనుకుంది శాంతి కంగారుగా. మనోహర్ కూడా లేడు, నర్సులు మాత్రమే ఉన్నారు. శాంతి కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగాయి. సిస్టర్, డాక్టర్ ఇప్పుడు రారా? శాంతి ఒక నర్సును ప్రశ్నించింది. డాక్టర్ వినోద్ రాత్రికి కాని రారు. మనోహర్ బాబు రావాలి మరి, ఇంకా రాలేదు, ఎందుచేతనో అంటూ వెళ్ళిపోయింది. పంతాలు పట్టింపులకి ఇది సమయం కాదు శాంతి. అవతల నిన్ను ప్రాణప్రదంగా పెంచుతున్న వదిన పడే బాధ నీ హృదయాన్ని కదిలించడం లేదా అని ఎవరో ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది.
హాస్పిటల్లో నర్సులంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏదో డెలివరీ కేసో. తప్పదన్నట్లు మొదటిసారి మనోహర్ బంగ్లాలోకి అడుగు పెట్టింది శాంతి. ముందుగా ఆ బంగ్లాలో కనిపించింది ఆయా రంగమ్మ. శాంతిని చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఈమె ఎవరు? ఈమె కూడా మనోహర్ బాబు స్నేహితురాలా? ఏమో, ఎట్లా తెలుస్తుంది అనుకుంది ఆయా. వేషధారణ జుమేలియా చేసుకున్నట్టు లేకపోవడం చూసి ఈ అమ్మాయి పర్వాలేదు అని అనుకుంది. శాంతిని చూడగానే కోపం బదులు అభిమానం ఏర్పడింది. శాంతి ముచ్చటగా ఉందనిపించింది అతి సామాన్యంగా ఉండడం చూసి. మనోహర్ బాబుకి ఇటువంటి అమ్మాయి జోడుగా దొరికితే ఎంత బాగుండో అనిపించింది. తన ఊహలకి నవ్వుకుంది ఆయా. ఎవరమ్మా మీరు? ఆయా ముందుగా అడిగింది. డాక్టర్ గారు ఉన్నారా? పళ్ళు బిగబట్టి అడిగింది. లేరమ్మా, వినోద్ గారు లేరు. అవతల వదినకి గుండె నొప్పి ఎక్కువగా వచ్చింది, డాక్టర్ గారు అర్జెంటుగా కావాలి. అయ్యో తల్లి, ఈ బాబు ఎక్కడున్నారో ఏమో, రాగానే చెప్తాను. ఎక్కడికని చెప్పమంటారు? ఆయా బాధపడుతూ శాంతిని చూస్తూ జాలిగా అంది. ఇక్కడ హాస్పిటల్లోనే ఉంది వదిన, వెళ్తున్నానమ్మా అంటూ శాంతి వెనక తిరగబోతుండగా ఆయా మెల్లగా అంది. రండి కూర్చోండమ్మా, మనోహర్ బాబు వస్తారేమో, కొంచెం సేపు చూసి వెళ్ళొచ్చు అంటూ పిలిచింది. వదిన దగ్గర ఎవ్వరు లేరమ్మా, వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది శాంతి. ఆయా ఒక్క క్షణం ఆలోచిస్తూ కన్ను మరుగయ్యే వరకు శాంతినే చూస్తూ నిలబడిపోయింది. ఎంత చక్కని పుటక, ఎంత వినయం! ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో కదా అనుకుంది ఆయా. శాంతి లలిత దగ్గర కూర్చుని ఆమె గుండె మీద వేళ్లతో సున్నితంగా రాస్తూ కూర్చుంది. లలిత కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా పడుకునుంది. చెంపల మీద కన్నీరు కారుతోంది. మనోహర్ హడావిడిగా వచ్చాడు. ఏమైంది అంటూ. చటుక్కున్న లేచి నిలబడ్డ శాంతి తొందరగా సమాధానం చెప్పలేకపోయింది. మనోహర్ లలితను టెస్ట్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ శాంతినే చూస్తూ నిల్చున్నాడు. మనోహర్ చెప్పబోయేంతలో శాంతి అక్కడి నుండి అవతలికి వెళ్ళిపోయింది. మనోహర్ మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. ఆయాకి శాంతిని చూసినప్పటి నుండి తెలియని ఆకర్షణ ఏదో ఏర్పడింది. శాంతి నెమ్మదితనం, మాట తీరు బాగా నచ్చాయి. ఎందుకో శాంతితో మాట్లాడాలని, శాంతిని చూడాలని అనిపించేది ఆయాకి. తనకి బిడ్డలు లేని లోటు వల్ల తెగని దిగులు చెందేది. ఆయాకి ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం. ఆయాకి శాంతిని చూడాలనే తాపత్రయం ఎక్కువైంది. పనులన్నీ త్వరగా తెమిల్చుకొని హాస్పిటల్కి బయలుదేరింది. ఏమ్మా, వదిన గారికి ఎట్లా ఉంది? ఆయా శాంతిని అడిగింది. గుండె నొప్పి తగ్గింది, మనిషి బాగా నీరసించిపోయిందట, కొంచెం బలం వచ్చే వరకు ఉంచమన్నారు. శాంతి ఆయాతో చెప్పింది. ఆయా వచ్చి కూర్చున్న గంటలో ఎన్నో కబుర్లు వాళ్ళ మధ్య దొర్లాయి. ఎంతో ఆత్మీయుల్లాగా కలిసిపోయారు. మనోహర్ విషయం ఆయా ముందుగా ఎత్తింది. ఆ బాబుని నాకు అప్పగించి వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులు. బాబు ఇట్లా తయారవుతాడని కల్లో కూడా అనుకోలేదు. చావలేక బ్రతుకుతున్నట్టుంది నా పని. ఆడవాళ్ళని ఇంటికి కూడా తీసుకొచ్చే స్థితికి వచ్చింది. తాగుడు ఎక్కువైంది మళ్ళీ ఈ మధ్య. ఎక్కడుంటాడో ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఈ దిగుళ్లతో, ఈ బాధలతో ఏదో ఒక రోజున నేను కన్ను మూస్తే ఆ బాబును చూసే దిక్కేదమ్మా అంటూ ఆయా కళ్ళొత్తుకుంది. ఆయా కన్నీరు చూసి శాంతి కూడా బాధపడింది. తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. ఆయాని ఓదార్చి ధైర్యం చెప్పింది. మనోహర్ పరిస్థితి తలుచుకున్న కొద్దీ శాంతికి దిగులు ఎక్కువైంది. మనోహర్ని వాళ్ళ నుండి ఎలా తప్పించడమా, తాగుడు ఎలా మాన్పించడమా, మామూలు మనిషిని ఎలా చేయడమా అని ఆలోచించింది. ఆ పూట ఆయా చీకటి పడే వరకు ఉండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి లలిత నిద్రపోతుండగా శాంతి ఆలోచిస్తూ కూర్చుంది. హాస్పిటల్లోనే నైట్ డ్యూటీ నర్సులు 4-5 వార్డులోనే తిరుగుతున్నారు. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మనోహర్ వచ్చాడు. అడుగుల చప్పుడికి తలెత్తి చూసిన శాంతి ముఖం ముడుచుకుపోయింది. చటుక్కున అక్కడి నుండి లేవబోయిన శాంతిని గబుక్కున వచ్చి 2 భుజాలు పట్టుకుని శాంతి ముఖంలోకి ముఖం పెట్టి అడిగాడు మనోహర్. శాంతి, నీకు నా మీద ఎలాంటి అనుమానాలు ఉన్నా, నా గురించి ఏమనుకుంటున్నా నా ముఖాన్ని అడిగే. ఎట్లా నీ మౌనంతో క్షణానికి హింసించకు అన్నాడు. మనోహర్ బలమైన చేతులు తన 2 భుజాలు గట్టిగా పట్టుకున్నాయి. ఉక్కులా ఉన్న అతని బలమైన చేతుల్లోంచి తప్పించుకోవడం కష్టం అనిపించింది శాంతికి. మనోహర్ ప్రవర్తన అసహ్యాన్ని కలిగించినట్టు ముఖం మరోవైపుకి తిప్పుకోబోతుండగా శాంతి ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు బలవంతంగా మనోహర్ బలవంతంగా తన ముఖాన్ని అతని వైపుకు తిప్పుకోవడంతో శాంతి చురుగ్గా చూసింది మనోహర్ కళ్ళలోకి. బదులుగా మనోహర్ కళ్ళు అల్లరిగా నవ్వాయి. మనోహర్ పెదవుల మీద చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది.
చిలిపిగా చూసే మనోహర్ చూపులకు తట్టుకోలేక శాంతి ఉక్రోషంతో అంది, నేను మీ జుమేలియాని కాను, శాంతిని. నన్ను అనవసరంగా బాధ పెట్టకండి అంటూ గబుక్కున మనోహర్ చేతుల్లోంచి వచ్చేసింది. శాంతి మాటలకి మనోహర్ బాధగా నెట్టూరుస్తూ కనుబొమ్మలు ముడివడగా వడివడిగా వెళ్ళిపోయాడు. శాంతి ముఖం దాచుకొని చేతుల్లో ఏడుస్తూ కూర్చుండిపోయింది. శాంతిని హాస్పిటల్లో ఒంటరిగా కలుసుకొని అన్ని విషయాలు విపులంగా చెప్పాలి అని అనుకున్నాడు. తనని పూర్తిగా అర్థం చేసుకుంటుందని ఆశించాడు. కానీ ఆమె తనని కవ్వించి అవమానం చేస్తోంది. ఆమెకి ఇంకా నేను ఏమీ చెప్పలేనేమో, శాంతి లాంటి దాన్ని పొందే అదృష్టం తనకు లేదేమో అనుకుంటూ బంగళా చేరుకున్నాడు. మనసంతా వికలంగా ఉంది. కబోర్డ్లో నుండి బ్రాందీ బాటిల్ తీసి ఓపెన్ చేశాడు. మనశ్శాంతినిచ్చేది ఇది ఒకటే అనుకుంటూ. లలిత క్షేమంగా ఇల్లు చేరింది. 2-3 సార్లు మనోహర్ని చూసి తలదిప్పుకుంది శాంతి. అతనికి ఎంత డబ్బిచ్చినా రుణం తీరదమ్మా అని అన్నాడు అతను. నిజంగా మన పాలిట భగవంతుడే అన్నాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన శాంతి సాయంత్రానికి ఇంటికి బయలుదేరబోతుండగా సుశీల పరుగులాంటి నడకతో వచ్చింది శాంతి దగ్గరకు. శాంతి, ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ ఇవాళ డాన్స్ ఉంది. నాకు వెస్ట్రన్ మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం. చూడాలన్నా డాన్స్ చేయాలన్నా కూడా ఇష్టం. నేను కూడా సరదాగా ఇవాళ డాన్స్ చేయాలనుకుంటున్నాను, రా శాంతి అంది. సుశీల పిచ్చికి నవ్వుకుంది శాంతి. ఉండు సుశీ, ఈ వేషంలో ఇట్లాగే రమ్మంటావా? ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. షూర్, సుశీల నమ్మకం కోసం అడిగింది. నాకు మాత్రం చూడాలని సరదాగా లేదా? తప్పక వస్తాను. ఇంకో ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను వీలైతే. ఈ రకంగా అయినా మనోహర్ని చూడవచ్చు అనే ఉద్దేశంతో అన్నది శాంతి. కవిత, శాంతి హోటల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే డాన్స్ చేస్తున్నారు కొందరు. అందులో సుశీల కూడా ఉంది. ఫ్రెండ్స్ మధ్య కూర్చున్న మనోహర్ శాంతిని, కవితని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ క్షణంలో కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆశ్చర్యంగా వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు. శాంతి మనోహర్ని చూసి కూడా చూడనట్టే నటించింది. కవితను చూడగానే అక్కడే కొద్ది దూరంలో కూర్చున్న సుబ్బారాయుడు సీట్లో నుంచి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. శాంతిని చూడగానే శ్రీరామ్ మనసు సంతోషంతో గంతులేసింది. లయబద్ధంగా అడుగులేస్తూ ఇంగ్లీష్ మ్యూజిక్కి తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు. అందరిలో ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది జుమేలియా. ఆ రోజు ఎర్రని దుస్తుల్లో మరింత అందంగా ఉంది. ఆమె అందం ఒక్క మనోహర్నే కాదు, ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా చలింప చేయగలదు అనుకుంది శాంతి తనలో తానే. మనోహర్ పక్క శాంతిని, జుమేలియా పక్కన మనోహర్ని పోల్చుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది కవిత. డాన్స్ జోరుగా సాగుతోంది. జుమేలియా మనోహర్ని సమీపించి తూలుతూ చెయ్యి అందించింది మనోహర్కి. ఆఖరి గ్లాసు బ్రాందీ తాగడం పూర్తి చేసిన మనోహర్ జుమేలియా చెయ్యి అందుకుని ఆమె నడుం చుట్టూ చెయ్యేసి డాన్స్ చేస్తుంటే శాంతి మనసు తెలియని బాధకు లోనైంది. మనోహర్ ఎంత దిగజారిపోయాడు అని అనుకుంది. అతని పక్కనున్న మిత్రులను చీదరంగా చూసింది. రాక్షసుల్లా కనిపించారు శాంతి కళ్ళకి వాళ్ళు. ఆలోచిస్తూ డాన్స్ చేస్తున్న శాంతి భుజం మీద ఎవరిదో చెయ్యి పడ్డంతో ఉలిక్కిపడి తలెత్తి చూసి అదిరిపోయింది. శ్రీరామ్ బాగా తాగి ఉన్నాడు. హలో మై డార్లింగ్ అంటూ, యు కమ్ విత్ మీ, ఐ డోంట్ వాంట్ టు డాన్స్ విత్ యూ, కమ్ ఆన్ ప్లే విత్ మీ అంటూ విష్ చేశాడు. శాంతికి రోషంతో పాటు ఏడుపు కూడా పొంగుకొచ్చింది. ఇదెక్కడ కర్మరా బాబు అనుకుంటూ చెదరింపుగా చూసింది. అతని చేతిని విజిలించి కొడుతూ. బాగా తాగి ఉండడం చేతేమో శ్రీరామ్ తూలుతూనే మళ్ళీ శాంతిని గట్టిగా పట్టుకోబోయాడు. మనోహర్ మెల్పులా వచ్చి అతడికి అడ్డుపడి శ్రీరామ్ని అవతలికి నెట్టాడు. మనోహర్ ముఖం రోషావేశాలతో కందగడ్డలాగా అయిపోయింది. శాంతి అక్కడ ఒక్క క్షణం కూడా నిలవడలేక ఇంటికి వచ్చేసింది. తన వల్ల అక్కడ గొడవలు పడడం ఇష్టం లేక. ఇల్లు చేరుకున్న శాంతికి మనసులో లేదు. మనోహర్ని ఆ దుర్మార్గుల బారి నుంచి వేరు చేయాలి, తాగుడికి దూరం చేయాలి, అతని మంచితనంతో తీర్చిదిద్దుకోవాలి. సహజంగా అతను మంచివాడేనని తెలుసుకుంది. అలవాటు పడ్డా ఆ చెడ్డ అలవాట్లను మాన్పించాలని తనకి ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ పడుకుంది. గ్లాస్ ఫ్యాక్టరీలో సమ్మె ఇంకా పూర్తి కాలేదు. పిల్లలు 2కి 3 అయినారు. బాకీలు, ఇంటి బాధ్యతలు మోయడం శాంతివంతైంది. మధు కుమిలిపోతున్నాడు ఏం చేయడమా అని. సమ్మె పూర్తయి అటు ఇటు తేలేదాకా ఎక్కడైనా పని చూసుకొని 4 డబ్బులు సంపాదించుకుంటే ఎక్కడ తిరిగినా పని దొరకలేదు. ఎంత శ్రమపడ్డా ప్రయోజనం లేకపోయింది. చెల్లెలు సంపాదిస్తుండగా ఇంకెందుకయ్యా కమ్మగా తిని కూర్చోక తిరుగుతావని కొందరు హేళనగా మాట్లాడారు.
వాళ్ళని నిలువున ప్రాణాలు తీసి పాతేయాలి అని అనిపించింది మధుకి. కానీ తన పరిస్థితి వికరిస్తున్నట్టుగా అనిపించింది. శ్రీరామ్కి శాంతి చేతుల్లో అవమానం జరగడం ఇది మూడవసారి. ఆడదానికి ఎంత పొగరు, ఎంత నిర్లక్ష్యం తనంటే. అవసరానికి డబ్బు తీసుకుంది, అవసరం తీరింది, ఇంకా తనతో ఏం పని కసిగా అనుకున్నాడు. శాంతిని తనని విదిలించడం ఎట్లా ఉన్నా మనోహర్ అడ్డు రావడం శ్రీరామ్కి మరింత కోప కారణమైంది. శాంతి వెళ్ళిపోయిన తర్వాత హోటల్ నుండి వచ్చి నోటికొచ్చిందల్లా మాట్లాడాడు. శ్రీరామ్ శాంతి తనదన్నాడు. డబ్బు ఇచ్చి ఆమె కుటుంబాన్ని కాపాడుతున్నది తనేనని, ఆమెతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని మధ్యలో నీవెవరు అనేశాడు. మనోహర్ శ్రీరామ్ రెండు భుజాలు పట్టుకుని కుదుపుతూ అతని మొహం మీద మొహం పెట్టి కోపంగా చూస్తూ ఆవేశంగా అన్నాడు. శాంతి జన్మలో మీది కాలేదు. ఆమె కోసం నేను, నా కోసం ఆమె పుట్టాం. మమ్మల్ని ఏ దేవుడు వేరు చేయలేడు. శ్రీరామ్, ఆమె నన్ను తిరస్కరించినట్టు తెలిస్తే ఈ మనోహర్ ఈ ప్రపంచంలోనే ఉండడు, గుర్తుంచుకో అంటూ చటుక్కున శ్రీరామ్ భుజాలు వదిలేసి వడివడిగా వెళ్ళిపోయాడు మనోహర్. శ్రీరామ్ చుట్టూ చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి నిట్టూర్చాడు తేలిగ్గా. మనోహర్ మాటలు, ప్రవర్తన శ్రీరామ్కి బాగా రోషం తెప్పించాయి. జరిగిన సంఘటనలన్నీ క్షణానికి తలంపుకొచ్చి మనసంతా గందరగోళ పరుస్తున్నాయి. ఆ రాత్రికి నిద్ర దూరం చేసుకుంది శాంతి. మనోహర్ అంటే తనకి ఎలాంటి కోపం లేదు, కానీ అతడు చెడిపోతున్నాడనే బాధ అనుక్షణం పీడిస్తోంది. తను అతనికి దూరం అవుతున్నట్టు అనిపిస్తే అతనికి తన మీద ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా తన కోసం తన చెడు అలవాట్లను దూరం చేసుకుంటాడు అని ఆశ. శాంతి ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్న శాంతికి గుడికి వెళ్ళొస్తున్న ఆయా ఎదురైంది. చేతిలో పూలబుట్టతో. బాగున్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది. శాంతి చిరునవ్వుతో తిరిగి పలకరించింది. క్షేమమా ఆయా అంటూ. రాత్రి నుండి బాబుకి జ్వరమమ్మా, పడుకునే ఉన్నారు. నిన్నటి నుండి ఏం తినలేదు. హోటల్ నుండి జుమేలియా 2 సార్లు ఫోన్ చేసింది. నౌకరు చేత తను లేనట్టు చెప్పించాడు. నిమిషానికి ఓ రకంగా ఉండే ఆ బాబు సంగతి నాకేం అంతుపట్టడమే లేదు. ఎలా ఉంటాడో. ఇక ముందు అతని జీవితాన్ని సవ్యంగా సాఫీగా సాగిపోయేలా చేయమని భగవంతుడిని అనుక్షణం ప్రార్థిస్తున్నానమ్మా. ఆ భగవంతుడు ఎప్పటికీ కరుణిస్తాడో నా పైన అంది బాధగా. ఆయా మాటల్లోని బాధ శాంతి హృదయాన్ని కదిలించింది. మనోహర్కి జ్వరమా? భగవాన్, ఏమిటి పరీక్ష పెడుతున్నాడు? ఈ క్షణంలో నా హృదయం కఠినశిలగా మారిపోతే బాగుండు. లేకపోతే నేను ఈ సమయంలో మనోహర్ని చూడకుండా ఉండలేను అని అనుకుంది శాంతి. ఆయాకి శాంతి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిన జుమీలియా లాంటిది మాత్రం కాదు ఆమె అని అనుకుంది. శాంతిని చూసినప్పటి నుంచి ఆయాకి ఆలోచనలు ఎక్కువయ్యాయి. జుమీలియా చేతిలో చెడిపోయిన మనోహర్ బాబు శాంతి వల్ల బాగుపడితే ఎంత బాగుండో. బీదా గొప్పల తారతమ్యాలు మనుషులు కల్పించుకునేవే. ఆ తేడాలు అడ్డు రాకుండా ఉంటే మనోహర్కి తగినది శాంతి. ఆమె స్నేహంతో మనోహర్ మామూలు మనిషి అయితే ఎంత బాగుండు అని అనుకుంది. శాంతి మనోహర్ని చూస్తాననేసరికి ఆయాకి పట్టలేనంత సంతోషం కలిగింది. శాంతికి ఇంటికి వెళ్ళడానికి మనస్కరించడమే లేదు. నేరుగా మనోహర్ బంగ్లాకి వెళ్ళింది. గదిలో అడుగుపెట్టగానే అక్కడ దృశ్యం రోషావేశాలతో ముంచెత్తింది శాంతిని. ఒక వంక మనసంతా బాధతో మెలికలు తిరిగింది. విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు. అందమైన మనోహర్ ముఖం వాడిపోయి ఉంది. ఎర్రబడిన కళ్ళతో నీరసంగా కనిపించాడు. శాంతి అడుగుల చప్పుడికి తలెత్తి చూసి నిర్లక్ష్యంగా ఒక నవ్వు విసిరాడు. నేను మంచివాడిని కాదు కదా శాంతి, నా నీడ కనిపిస్తే అసహ్యం కదా నీకు? మనోహర్ అలా చూస్తూ అన్నాడు. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ వచ్చే ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ నిలబడిపోయింది శాంతి మనోహర్ వైపే చూస్తూ. శాంతి, ఎవరూ లేని సుఖం నాకు ఈ మధువు ఇస్తుంది. ఈ సుఖం కూడా నాకు దూరం అయితే నేను బ్రతకలేను. ఆ మాటకి శాంతి చెంపల మీద కన్నీరు జలజలా రాలేను. డాక్టర్, మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం నా మీద ఉన్నా మీరు మామూలు మనిషి కావడానికి ప్రయత్నించాలి. మీరు అనారోగ్యంగా ఉంటే నేను భరించలేను. మీకు నేను చెప్పేదాన్ని కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేరు, ఎదుటివాడిని అర్థం చేసుకోలేరు. మీకు నేను ఏమి చెప్పలేను. కానీ మీరు బాగుండాలి, అందరిలా సుఖ సంతోషాలతో ఉండాలనేదే నా కోరిక. ఎంతకన్నా మీకు నేనేం చెప్పలేను అంటూ గిరుక్కున వెనక్కు తిరిగి వడివడిగా వచ్చేసింది బయటికి. శాంతి, ఆగు, వెళ్ళిపోతామే? మనోహర్ గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు. శాంతి మారిపోయిందా? నా కోసం శాంతి మారిందా? ఆ కోపం అంతా ఏమైంది?
నాకు తెలుసు ఆమెలో ఉన్న మంచితనం నా కోసం ఆమె ఏదైనా చేయగలదు. కానీ నేనే ఆమెను నా ప్రవర్తనతో బాధపెడుతున్నాను. శాంతి కోసం నేను నా ప్రాణమైనా ఇవ్వగలను. శాంతి నాకు కావాలి. శాంతి నాకు దక్కాలంటే నేను నా అలవాట్లను మార్చుకుంటాను. శాంతి కోసం ఏమైనా చేస్తానంటూ మనోహర్ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. శాంతి ఇల్లు చేరేసరికి కవిత లలితతో మాట్లాడుతూ కూర్చునుంది. శాంతిని చూడగానే కవిత గబుక్కుని లేచి ఎదురొచ్చింది. శాంతి, ఈరోజు ఆలస్యమైందే అని అడిగింది కవిత. ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. క్లుప్తంగా సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళబోతున్న శాంతిని చేయి పట్టుకొని ఠక్కున ఆపేసింది కవిత. మరి వచ్చే ఎపిసోడ్లో శాంతి మనోహర్కి దగ్గర అవుతుందా? శ్రీరామ్ ఆమెను ఏం చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే ఆఖరిగా ఇంకో 2 ఎపిసోడ్లే. మరి తప్పకుండా లైక్ చేయండి. ఆ 2 ఎపిసోడ్లు తప్పనిసరిగా చూడండి. ఎక్కువ లైక్లు ఇవ్వండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.